కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే? చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు. అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. దా దా దా. ఉంటాను. అలాగే. మహాజనులారా, ఈరోజు చాలా గొప్ప రోజు. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్లకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు: చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు. ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసి. గ్యారంటీనా? ఎవడ్రా కూత కూసింది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్, స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా లేరా, దమ్మున్న వాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చెంప చూపిస్తారు. ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చెంప దెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టాను రా. ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. నా సంగతి తెలుసు కదా. ఆగు, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యొదలు. అది నా కోడలు,
నా కొడుక్కి కాబోయే పెళ్ళాం చెయ్యదులు. ఏంటి చూపేంట్రా? నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపే. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. నువ్వు అసలు చదివేనా? నిన్ను అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తాను. తీసుకెళ్ళరా. తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది. మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట. పంట ఏం జరిగింది? అన్నయ్య 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 షాక్ అయ్యవా? అన్నా నాకేం తెలియదన్నా. నన్ను పట్టుకుని పండు డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? ఏమనుకుంటావు నీ గురించి? పెద్ద చాగమృతం అనుకుంటావా? నీ లేకుండా ఎలా బతుకుతావే? కొట్టు. ఇదే విషయం నాకు అప్పుడే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేదా? ముందే చెప్పాను నీకు, ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టినా. అన్నా, ఆ అశోక్ గారి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లే కాదు, ఎక్కడున్నా వాడిని వదలతో గల్లీ గల్లీ వెతకండి. ముసలోడు ఆఫీస్కి వెళ్ళండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి. ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు అంటున్నా. హలో, చెప్పరా చిన్న? ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయి. హలో హలో, ఎక్కడ రావాడు? సెల్లేవో. చంపేస్తాను. ఆ అశోక్ గడు ఎక్కడరా? చెప్పు. మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న? నీకు డబ్బులు కావాలా? బావచ్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పు నానా. టికెట్ అంటే ఇష్టం అంట కదరా? సచిన్ బట్టి దుప్పుకొచ్చిస్తారా? చెప్పురా నాన్న, చెప్పు. చెప్పురా, వాడెక్కడో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్న చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడైనా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్నని చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు.
నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఏయ్! నిన్ను చంపకుండా వదలడరా అన్నా. అశోక్ ఎక్కడ ఉన్నాడో నేను చచ్చినా చెప్పను. ఇక్కడే అన్నా, ఇక్కడే. రాజా అన్నం చంపింది ఇక్కడే అన్నా. పాపం రాజా అన్న ఆలా కొడుకు చంపాడన్నా. ఇక్కడే అన్నా, ఇక్కడే, 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 ఇక్కడే. అశోక్ తప్పు చేశాను. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నాన్రా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు, వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు, వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాతకేకేని చూడాలిరా, పాతకేకేని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట. అన్న, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలి పెళ్లి. ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాను. ఇది తండ్రి కొడుకుల డ్రామారా. ఢిల్లీ
ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా? అసలు ఏం జరిగింది? వాడు వాడు నా తమ్ముడిని నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు. నాకేమొద్దు. నాకు వాడు ప్రాణం కావాలి. వద్దు, ఏం చేయొద్దు. ముహూర్తం ఎన్నింటికే? 12ంటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు ఇక్కడే ఉంటా. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను. చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే. నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం. ముందు వాడు మారాలి. వాడు నా తమ్ముడిని నరికేశాడు. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసి